ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 2005లో ప్రారంభించిన బాలికా సంరక్షణ పథకం రాష్ట్రంలో ఇప్పుడు అమలు కావడం లేదు అధ్యక్ష. రెండో ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. మూడో ప్రశ్నకు సమాధానం పరిపక్వ బాండ్ల చెల్లింపు పొందడంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు అనేది వాస్తవం అధ్యక్ష. నాలుగవ ప్రశ్నకు సమాధానం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు మరియు ఎల్ఐసి హైదరాబాద్ వారు మధ్య అనేక సమావేశాలు జరగడం జరిగింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య ఈ పథకాన్ని ముందుగా అధికారికంగా విభజించడం అవసరం మరియు ఈ విషయంలో రెండు ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. కొత్త బాలికా సంరక్షణ పథకం 2005 కింద అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలికల నిష్పత్తిని ప్రోత్సహించే ఉద్దేశంతో కుటుంబంలో ఒకరే ఆడపిల్లలు ఉన్న కుటుంబాలకి ₹1,00,000, ఇద్దరు ఆడపిల్లలు ఉన్న కుటుంబాలకి చెరొక ₹30,000 ₹60,000 కింద ఎల్ఐసి స్కీమ్ ద్వారా నమోదు చేయడం అయినది అధ్యక్ష. ఆ సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మరి ముఖ్యంగా ఈ నగదు స్కీమ్ నందు నమోదైన కొంతమంది పిల్లలకి ప్రస్తుతం మెచ్యూరిటీ కూడా నిండున్నది, మెచ్యూర్ కూడా అయినాయి బాండ్స్. ఎర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి పరంగా తీసుకున్నట్లయితే సింగిల్ చైల్డ్ వచ్చి 3,079 మంది, డబుల్ చైల్డ్ వచ్చి 20,947, టోటల్గా 24,026 ఎర్స్ట్వైల్ ఈస్ట్ గోదావరి. కేవలం నా నియోజకవర్గంలోనే సింగిల్ చైల్డ్ 1,285, డబుల్ చైల్డ్ 2,674, మొత్తం 3,959. వారికి డబ్బులు అందట్లేదని నా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్పినట్లుగా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ గడువు ముగిసింది. లబ్ధిదారులకి 2023లోనే మెచ్యూర్ అయిన బాండ్స్ ఆ సమయంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు పట్టించుకోకపోవడం, గాలికి వదిలేశారు. ఇది మంచి ప్రభుత్వం, మహిళా సాధికారతకి కట్టుబడిన ప్రభుత్వం. 15 నెలలు గడుస్తూ ఉంది, అధికారులు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదన్న విషయం అయితే వాస్తవం. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటే వారికే అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు సమాధానం చెప్తా ఉన్నారు. కాబట్టి మహిళల్లోనే ఒక ఆందోళన అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న బాండ్స్ మెచ్యూర్ అయ్యి అది ఏంటి అన్నది ఒక సరైన సమాధానం లేకపోవడం అన్నది ఒక ఆందోళన, ఆవేదన కూడా ఉంటుంది అధ్యక్ష. తప్పకుండా వాళ్ళకి ఒక మంచి భరోసా కల్పించే విధంగా గౌరవ మంత్రి గారు చెప్పినట్లుగా 10 సంవత్సరాలు గడిచింది, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కూడా ల్యాప్స్ అయి ఉంది. ఇరు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కూర్చొని ఎల్ఐసి వారితో సంప్రదించి ఆ బాండ్స్ త్వరగతిన మహిళలందరికీ కూడా పే చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు చెప్పినవి అక్షరాల వాస్తవం అధ్యక్ష. అయితే మనకి బైఫర్కేషన్ అయినప్పటికీ ఈ రోజు దాకా ఈ పథకం మాత్రం బైఫర్కేషన్ అవ్వలేదు అధ్యక్ష. బైఫర్కేషన్ అయిన తర్వాత గత 5 సంవత్సరాలుగా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఈ పథకాన్ని విభజించడం లేదు అధ్యక్ష. ఎందుకంటే ఎల్ఐసితో ఎంఓయూ చేసుకోవటం వల్ల ఆ మొత్తం సొమ్మంతా ఎల్ఐసిలో ఉండడం వలన మనకి ఇంతవరకు అవి అందించలేదు అధ్యక్ష. ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు చెప్పారు అధ్యక్ష, ఎందుకంటే ఇది మనకి 4,39,943 మంది టోటల్గా ఉన్నారు అధ్యక్ష. వారి జిల్లాలోనే కాక అనంతపురం 16,000, చిత్తూరు 24,000, తూర్పుగోదావరి 83,000, గుంటూరు 32,000, కడప 10,000, కృష్ణా 36,000, కర్నూలు 13,000, నెల్లూరు 20,000, ప్రకాశం 23,000, శ్రీకాకుళం 27,000, విశాఖపట్నం 40,000, విజయనగరం